నగర్ జిల్లాలో క్రిస్టియన్పల్లి 523 సర్వే నంబర్లో ఇల్లు కూలగొట్టిన ప్రాంతాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అధికారులు వికలాంగులు అందులో ఇల్లు అని కూడా వదలకుండా కూలగొట్టారని చెప్పి మాజీ మంత్రి మండిపడ్డారు. ఇక ఇల్లు కూలగొట్టిన పేదలకు ఉండేందుకు వసతులు కల్పించాలని, అంతేకాకుండా భోజన సదుపాయం కల్పించాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూలగొట్టిన చోట ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతేకాదు కలెక్టర్ దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పట్టాలు 2001లో ఇచ్చిండ్రు. ఇటు పట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు వచ్చి కానీ అధికారి వచ్చి కానీ ఇట్లా ఇయ్య కూడా వాళ్ళలేదు. అలాంటి సందర్భాన ఇప్పుడు వచ్చి 8 నెలలు కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటని ఈ దాని పుణ్యం అంటని చెప్పి రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి ఇస్తున్నారు అంటని చెప్పి సంతోషపడ్డాం. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేద సాధనకుండా వికలాంగులను కూడా చూడకుండా 500 మంది పోలీసు వాళ్ళను అర్ధరాత్రి రప్పించి ఇళ్లకి బయటికి వెళ్లకుండా వాళ్ళని ఇళ్లకి దొబ్బి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది. ఆ మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, తప్పకుండా అది కూలిపోతుంది అనేది. ఈ పాపం తీసుకురాదు వీళ్ళని చూసి కనికరం రాలేదా? గుడ్డి వాళ్ళని కాలు చూడు, ఈయన ఇల్లు కూడా కొడతారే. ఇగో ఇట్లాంటి కాళ్ళు ఉన్నాయని ఇల్లు కూడా కొడతారా? ఇంత అన్యాయం. అది అవి ఏమన్నా కాళ్ళ చెప్పు బాబు, ఆ కాళ్ళల్లో ఎట్లా ఆయన ఇల్లు కట్టుకున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు సార్. మొత్తం ఈ కరెంట్ తెచ్చింది టీఆర్ఎస్, ఈ నల్లాలు ఇచ్చింది టీఆర్ఎస్, ఈ రోడ్లు శాంక్షన్ చేసింది టీఆర్ఎస్. వచ్చి 8 నెలలు కాలేదు, 8 మాసాలు కాలేదు. ఈ కాలు ఇట్లా ఉన్నటువంటి చూడండి, ఈయన ఇల్లు పడితే ఏమన్నా ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు 2 రూమ్లు వేసుకొని బతుకున్నారు. మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది. పేదల్లో ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. దీనిలో కారకులైన ఊర్లలో చిన్న చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపి భగవంతుడే వీళ్ళకు చూడు ఎంత దుర్మార్గమో. ఆగమ్మా కాదు, వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్ తో దాచిపెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే, వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్లను కూల్ చేస్తే కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీల మీద నా ప్రతాపం వికలాంగుల మీదనా?